నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రీసెంట్గా మలయాళ సినిమాలు డబ్బింగ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ తెలుగులో చూసే ప్రేక్షకులకు పృథ్వీరాజ్ సుకుమారన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ఈయన మలయాళ సినిమాతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు కూడా చాలా సుపరిచితుడు. అలాగే రీసెంట్గా వారణాసి సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈయన పేరు ఇంకా మారుమోగింది పాన్ ఇండియా లెవెల్లో. సో ఇప్పుడు ఆయన కొత్తగా ఐ నోబడి అనే ఒక కొత్త సినిమాతో మలయాళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్లో పలకరించబోతున్నాడు. దీన్ని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పేసి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో కూడా అందిస్తున్నారు. ఇది జూలై 9న మలయాళంలో రిలీజ్ అవుతుంటే జూలై 10న తెలుగులోకి తీసుకురాబోతున్నారు. దీన్ని శ్రీ శ్రవంతి మూవీస్ అలాగే మైత్రి మూవీస్ ఇద్దరు కలయికలో దీన్ని తెలుగులో ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథ చాలా అద్భుతంగా ఉండబోతుందని, అలాగే ఇది ఒక ఉద్యోగి, బ్యాంకు ఉద్యోగి రాజు అనే ఒక పాత్రకు సంబంధించిన స్టోరీ అని, సస్పెన్స్ థ్రిల్లర్ వాటితో పాటు భావోద్వేగానికి కూడా గురి చేయబోతుందని, రోజు ఆ బ్యాంకు ఉద్యోగి లైఫ్లో జరిగే వినూత్న సన్నివేశాలనే ఒక కథగా చిత్రీకరించారని తెలుస్తుంది. దీనికి నిస్సాం బషీర్ కథను అందించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ప్రస్తుతం విపరీతంగా టాక్ నడుస్తుంది. సో పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీస్ అన్ని కూడా ఒక కొత్త వినూత్నమైన ఎక్స్పీరియన్స్తో ఎక్స్పెరిమెంట్తో ఉంటాయి. అలాంటి నేపథ్యంలోనే ఈ కథ కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల మనసును తాకుతుందని చిత్ర బృందం ఫీల్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఈ బ్యాంక్ ఎంప్లాయీకి సంబంధించి లక్కీ భాస్కర్ ఎలాంటి సినిమాలు కూడా మనం చూసాం. బట్ దానికి ఖచ్చితంగా భిన్నంగా ఉండబోతుందని, ఇప్పటిదాకా ఎవరు చూడని ఒక సస్పెన్స్ వర్షన్ని ఇందులో చూడబోతున్నాం అన్న విషయం తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో జూలై 9న దీనికి ముందుగానే ప్రదర్శనలు కూడా ఇచ్చేలా, ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నారంట చిత్ర బృందం. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సుకుమారన్ వారణాసి రాకముందే ఇంకా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి అనుకుంటే ఇలాంటి సినిమాలు రావడం కూడా మంచిదని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. మరి ఇది ఎంతవరకు ప్రేక్షకుల మనసును హత్తుకుంటుంది అన్నది చూడాల్సిందే. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మీరు చూస్తుంటే ఈ సినిమా యొక్క కథ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.